ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలలో వరుసగా ఏదో ఒక సంఘటన ద్వారా వార్తల్లో మనం తిరుమల తిరుపతి గురించి అయితే చెప్పక్కర్లేదు. చివరికి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా తొక్కిసలాట కూడా జరిగి భక్తులు చనిపోయి ఎంత విషాదకరమైనటువంటి వార్తలు కూడా విన్నామో చూసాం. ఇంకా ఆ పక్క సింహాచలం తీసుకుని ఏకంగా దర్శనం కోసం అంటే గోడ కూలి చనిపోవడం అప్పటికప్పుడు గోడ కట్టి. అయితే ఈసారి ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం వార్తల్లోకి వచ్చింది. శ్రీశైలంలో వాసవి కేంద్రం ఉంటుందట. వాసవి విడిది కేంద్రము, వాసవి సత్రం. దాని ఎదురుగా ఉన్న రోడ్డు డివైడర్ పైన శ్రీశైలం అనికి సమీపంలో వాసవి సత్రం ఉంటుందట. దాని ఎదురుగా ఉన్న డివైడర్ పైన పెద్ద పెద్ద బుల్లెట్లు, చిన్న చిన్న బుల్లెట్లు, బాంబులతో కూడినటువంటి బ్యాగ్ దొరికింది. యాక్చువల్గా అక్కడ ఉన్న వాళ్ళు గమనించారు. కార్మికులు ఉంటారు కదా, వాళ్ళ పారిశుద్ధ్య కార్మికులు, వాళ్ళ గంటపడ్డట్లుంది. ఏందో అని చెప్పి పోలీసులకు కంప్లైంట్ చేస్తే పోలీసులు వచ్చి వెతుకుతూ ఉన్నారు. అంటే అది వచ్చి ఓపెన్ చేసి చూస్తే 9 పెద్ద సైజు బుల్లెట్లు ఉన్నాయట, 4 చిన్న సైజు బుల్లెట్లట, 4 బాంబులు ఉన్నాయట. సో వీటన్నిటిని పోలీసులు అయితే పోలీస్ స్టేషన్కి తరలించారట. మరి అవి ఎట్లొచ్చాయి అక్కడికి అని చెప్పి అయితే ఆరాధిస్తున్నారట. యాక్చువల్గా ఈరోజు మధ్యాహ్నమే కొంతమంది వాటిని పారిశుద్ధ్య కార్మికులు గమనించారట. అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారట. బాంబులు, బుల్లెట్లు మామూలు విషయం అండి. బాంబులు, బుల్లెట్లు అక్కడికి ఎలా వచ్చాయన్న దాని మీద పోలీసులు ఆరాధిస్తున్నారట. పవిత్ర, చాలా పెద్ద ఆధ్యాత్మిక క్షేత్రం కదా, అటువంటి చోట బాంబులు, బుల్లెట్లు అంటే మామూలు విషయం కాదు కదా. భక్తులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారట. శ్రీశైలం మల్లన్న దగ్గర దర్శనానికి భక్తుల రద్దీ. సోమవారము పరమశివుడికి ప్రీతికరమైన రోజట, అందుకని భక్తులు భారీగా తరలి వచ్చారట. సోమవారం ఈరోజు పరమశివుడికి సోమవారం ప్రీతికరమైన రోజు అట. సో స్వామి అమ్మవారు దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని వేకుజాము నుంచి ఫుల్ భక్తులు ఉన్నారట. ఈ క్రమంలో మరి బాంబులు, బుల్లెట్లు ఏంది మాస్టరు అక్కడ? మరి అక్కడి వరకు ఎట్లా వచ్చాయో తెలియదు. ఏమోలేండి. ఇంకా సాయంత్రం మరి అంతర్జాతీయ విచారణ సంస్థల నుంచి అధికారులు కోర్టులు వేసుకొని టీవీ ఛానళ్ళలో కూర్చుంటారు కదా. అంతర్జాతీయ విచారణ సంస్థల నుంచి వాళ్ళు కోర్టులు వేసుకొని టీవీలో కూర్చుంటారు కదా. మరి దీని వెనకలు ఏమైనా కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఉన్నారేమో, బెంగళూరు నుంచి మారువేషంలో తీసుకుపోయి ఏమన్నా పెట్టేసి వచ్చారేమో, వాళ్ళు తెలుస్తారులేండి. ఇంకా సాయంత్రం అయితే తెలుస్తారు. మీరు వెయిట్ చేసుకోండి. వాళ్ళు వచ్చేస్తారు, తేల్చేస్తారు కదా.